శ్రీమాత్రే నమః. వివాహం గురించి అనుకున్నప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. అమ్మవారే కదా గుర్తొస్తుంది మనకి. మరి అలాంటి అమ్మవారిని మరి మన అమ్మాయికి పెళ్ళవ్వాలంటే ఏ విధంగా ఆరాధించాలి ఆ విషయం తెలుసుకుందామా? పెళ్ళి త్వరగా కుదరాలి, దానికి సంబంధించి 5 కొబ్బరికాయలు తీసుకోండి పూజకి. 5 కొబ్బరికాయలు చక్కగా అందంగా 5 కొబ్బరికాయలని కూడా అందంగా అలంకరించి పూలదండతో పసుపు కుంకాలతో చక్కగా బొట్లు పెట్టి అలంకరించి రెడీగా ఒక పీట మీద ఒక గుడ్డ పరిచి 5 కొబ్బరికాయలని పెట్టండి. పెట్టి పూజ చేయండి. ఏ విధంగాని తప్పనిసరిగా ఈశ్వర నామాలతో పూజ చేయండి. అర్థమైందా? శివనామాలతో పూజ చేయండి. చేసి శివుడి పటం పెట్టుకోండి, పార్వతీదేవి ఉన్న పటం పెట్టుకోండి. శివనామాలతో 5 కొబ్బరికాయలకు పూజ చేసేసి ఒక మంత్రం చెప్తున్నాను. ఆ మంత్రాన్ని 108 సార్లు, ఒక్కొక్క కొబ్బరికాయకి 108 సార్లు. 5 ఒక చోటే పెట్టాం కదండి, 5ంటికి ఒకేసారి చేస్తే సరిపోదా? అట్లాంటి మాటలు వద్దండి మనకి. ఏ గొడవ ఆ గొడవే. మీకు పెళ్ళి కావాలిగా, అందుకని తప్పనిసరిగా చేయాల్సిందే. 5 కొబ్బరికాయలు కూడా ఇలా కూర్చొని ఓం మన ఓంకారం 3 సార్లు చేసుకొని ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని 3 సార్లు అనుకొని ఓం వరప్రదాయ నమః, ఓం శివాయ వరప్రదాయ నమః, ఓం శివాయ వరప్రదాయ నమః అని 108 సార్లు ఏ కొబ్బరికాయకు ఆ కొబ్బరికాయకు అనుకొని గుళ్ళో ఇచ్చేయండి, శివాలయంలో ఇచ్చేయండి. ఆ కొబ్బరికాయలు మళ్ళీ కొట్టుకుని నీళ్లు తాగి పచ్చడి చేసి అలాంటి కార్యక్రమాలు పెట్టబాకండి. చక్కగా గుళ్ళో ఇచ్చేసేయండి. అలాగా మీకు వివాహం కుదిరే వరకు చేయండి. ఈశ్వరుడు ఎందుకు మొగుడిని ఇవ్వడో మనం చూద్దాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జాతకాలు కానీ పొంతనలు కానీ ఏం చూడాలన్నా, ఏదైనా కుంభ వివాహాలు లాంటివి చేపించాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను. అందువల్ల దాని నిమిత్తం, పెళ్లి సంబంధాల నిమిత్తం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ శుభముహూర్తాలకైనా సరే మీరు మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాట్సాప్ నెంబర్ చూసుకోండి 9866044439. క్రింది నెంబర్లో వివాహ సంబంధాల నిమిత్తం సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. సకల శుభాలు మీకు కలగాలని కోరుకుంటూ మీ భాగ్యలక్ష్మి.